బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక మొట్టమొదటిసారి కడియం శ్రీహరి గారు మనతో ఉన్నారు. అసలు ఏం చెప్పబోతున్నారు వరంగల్ ప్రజలకి, అదేవిధంగా పొలిటికల్ లీడర్లకి? ఎందుకంటే మొన్నటి వరకు కడియం మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కడియం కుటుంబానికి ఓటేయొద్దు అని చెప్పారు. కడియం శ్రీహరి గారు దీని మీద ఏం సమాధానం చెప్పబోతున్నారు అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలోకి మీరు జరిగినాక మటుకు బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దారి చేస్తున్నారు, దీని మీద ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులలో ఫ్రస్ట్రేషన్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. రోజు రోజుకు బలహీనపడుతున్నామనే భయంలో వాళ్ళు ఉన్నారు. నిన్నటి వరకు వారితో కలిసి పనిచేశాను. నా పనితీరు తెలుసు, నా నిజాయితీ తెలుసు. అన్ని విషయాలలో నన్ను అప్రిషియేట్ చేసిన వాళ్ళు, నాకు మెచ్చుకున్న వాళ్ళు పార్టీ మారగానే వాళ్ళ నిజస్వరూపం అంతా బయటపడ్డది. ఒక మాటలో చెప్పాలంటే నా పట్ల వాళ్ళ కడుపులో ఎంత విషయం ఉన్నది అనేది నిన్నటి వాళ్ళ మాటల ద్వారా స్పష్టంగా అర్థమైంది. నేను ప్రధానంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నది, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేసి ఒక నియంతృత్వ పాలనను దేశంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నది. ముస్లిం మైనారిటీస్ పైన టెర్రరిస్టులనే ముద్ర వేసి, పాకిస్తానీ మద్దతుదారులనే ముద్ర వేసి చాలామంది పైన అక్రమ కేసులు పెట్టి ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మణిపూర్లో దళిత క్రిస్టియన్స్ పైన దాడులు చేసి చర్చిలను తగలబెట్టి వేలాది మందిని రోడ్ల పాలు చేసి, మహిళలను వివస్త్రలను చేసి, మానభంగాలు చేసి వందలాది మంది చనిపోతే ప్రధానమంత్రికి ఇసుమంత అయినా కూడా జాలి కలగలేదు. మణిపూర్ వెళ్ళి బాధితులను పరామర్శించాలనే ఆలోచన కూడా చేయలేదు. భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దళితులపైన దాడులు పెరుగుతున్నాయి, ముస్లిం మైనారిటీస్ పైన దాడులు పెరుగుతున్నాయి, క్రిస్టియన్స్ పైన దాడులు పెరుగుతున్నాయి, కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ప్రమాదకరమైన ధోరణి ఏంటి అంటే, మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం, లౌకికవాదాన్ని తీసేస్తాం, రిజర్వేషన్లను కూడా ఎత్తివేస్తామనే సాహసం చేస్తున్నారు. ఇది భారతదేశ ప్రజలు గమనించాలి. ఈ పరిస్థితులలో భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎదుర్కొనే కాస్తో కూస్తో శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ప్రాంతీయ పార్టీలతోని ఇది సాధ్యం కాదు. కాబట్టి నాతో అయిన మేరకు ఉడతా భక్తిగా భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను పార్టీ మారడం జరిగింది. బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టారు, జాతీయ స్థాయిలో వెళ్తామన్నారు. మీరు జాతీయ స్థాయిలో ఫైట్ చేయాలంటే బీఆర్ఎస్లో ఉండి కూడా ఫైట్ చేయవచ్చు. ఇంకా జాతీయ స్థాయి ఎక్కడుందండి బీఆర్ఎస్కు? ఆ జాతీయ స్థాయి హోదా రాలేదు బీఆర్ఎస్కు. రాష్ట్రంలోనే కుప్పకూలిపోయింది. ఇంకా జాతీయ స్థాయిలో ప్రయాణం చేయడం కానీ, బీజేపీని అడ్డుకోవడం కానీ అది సాధ్యమయ్యే పని కాదు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టలేదు. పార్టీ నాయకుల యొక్క, కార్యకర్తల యొక్క అభిప్రాయం వినడానికి కూడా ఇష్టపడలేదు. దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజకీయ పార్టీకి నిర్మాణం అనేది ఒక పునాది. ఆ పునాది లేకుండా గాలిలో మెడలు కడుతున్నాం, ఎప్పుడు కూలిపోతుందో పేకమడల్లాగా అని చెప్పాను నేను. అదే జరిగింది మొన్న ఎన్నికలలో. ఇప్పటికైనా దాన్ని తెలుసుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తారేమో అని ఆశించాను. అది బీఆర్ఎస్లో జరగడం లేదు. చేయాలనే ఆలోచన, తపన ఉన్నట్టు కూడా కనిపించడం లేదు. కాబట్టి ఇంకా అక్కడ ఉండి మనము ఇబ్బంది పడే కంటే ఇక్కడ
బీజేపీని ఎదుర్కొనే ఒక శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తిని కొంచెం మనం కూడా పటిష్టం చేద్దామనే ఆలోచనతో వచ్చాను. బీఆర్ఎస్లో ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, డిప్యూటీ సీఎంగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు. అయినా పదవులన్నీ అనుభవించి కడియం శ్రీహరి వెళ్ళారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. నాకు కేసీఆర్ గారు చాలా అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ అన్నా కూడా నాకు వ్యతిరేక భావం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొనే ధైర్యం కానీ, సాహసం కానీ, సత్తా కానీ బీఆర్ఎస్కి లేదు. కేవలం మీరు బీజేపీని ఎదుర్కోవడానికే మీరు కాంగ్రెస్లోకి వెళ్ళారా? అవును, అవును. అంటే నా శక్తి సరిపోకపోవచ్చు. నేనేదో బీజేపీని ఈ వరంగల్లో ఉండి దేశ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటాని గప్పాలు కానీ గొప్పలు కానీ నేను చెప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తే కొంత ఫలితాన్ని సాధిస్తామనే ఒక నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నాను. ఇన్ని రోజులు మీ వెనకాల తిరిగిన, అంటే మీతో కలిసిమెలిసి అన్నతమ్ములు లెక్కున్న లీడర్సే మిమ్మల్ని ఈరోజు తిడుతుంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. మనుషులమే కదా, అన్ని విషయాలు తెలిసి మాట్లాడుతున్నారు. సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ అహంకారమే వాళ్ళ ఓటమికి కారణమని తెలిసి కూడా అహంకారాన్ని వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ప్రజలు గమనిస్తున్నారు అదంతా కూడా. ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి ఇప్పించింది కూడా నేనని చెప్పేసి నిన్న దయాకర్ రావు అన్నారు. ఆయనకంత స్థాయి లేదు, అంత సీన్ లేదు ఆయనకు. మాటలు ఏదైనా చెప్పొచ్చు. ఆయనకంత సీన్ ఉండి అంత స్థాయి ఉంటే మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో దారుణంగా ఓడిపోయాడు. సిగ్గుపడాలి. ఇంకా పాలకుర్తిలో ఇంకంతకంటే మాట్లాడడం మంచి కూడా కాదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, నేను మాట్లాడనట్లు. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి, బల్పు తగ్గించుకోవాలి, అహంకారం తగ్గించుకోవాలి. ఎందుకు ఓడిపోయినాం అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికీ దాదాపు తాటికొండ రాజయ్య కానీ, పసునూరు దయాకర్ కానీ, ఆరూరు రమేష్ కానీ వీళ్ళందరి పొలిటికల్ కెరియర్ని ఆగం చేసింది కడియం శ్రీహరి అని చెప్పేసి కూడా అంటున్నారు. తప్పు. 100% తప్పు. అవకాశాలు అందరికీ వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నాడు సర్వైవ్ అవుతాడు. సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటే ఆగమవుతారు. నేను ఎవ్వరి అవకాశాలను దెబ్బతీయలేదు. అవకాశాల వెంట నేను పరిగెత్తలేదు. అవకాశాలు నా వెంట వచ్చాయి, దాన్ని నేను వాడుకున్నాను. కడియం శ్రీహరి గారికి దాదాపు 10 సంవత్సరాలు మళ్ళీ పొలిటికల్గా నిలదొక్కుకోవడానికే కాంగ్రెస్లోకి వెళ్ళారంటే అవన్నీ గిట్టిన వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు. నా ఇంట్రెస్ట్ అంతా ఉమ్మడి వరంగల్ జిల్లా, నా ఇంట్రెస్ట్ అంతా శేషంగర్పూర్ నియోజకవర్గం. నేను నా జిల్లాను బాగు చేసుకోవాలి, అదేవిధంగా నన్ను ఎన్నుకున్న ప్రజల కొరకు నా గన్పూర్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కావ్య గారికి టికెట్ వచ్చింది, ఎలా ఫైట్ చేయబోతున్నారు? కావ్య గారి కోసం ఎలా ఫైట్ చేయబోతున్నారు? ఇవాళ సాయంకాలం 4 గంటలకు మీటింగ్ ఉంది, అక్కడ అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం. ఇది చూస్తున్నాం. దాదాపు పొలిటికల్ లైఫ్లో నాతో ఉన్న వాళ్ళే నన్ను దాదాపు తిడుతున్న పరిస్థితి, కానీ వాళ్ళు సంస్కారం మర్చిపోయారు. కానీ నేను ఆ సంస్కారాన్ని మరవనని చెప్పేసి కడియం శ్రీహరి గారు చెప్తున్న సిచ్యువేషన్. ఓవర్ టు స్టూడియో.